కొత్త సంవత్సరం 2026 వచ్చేస్తుంది. ప్రతిసారి కొత్త సంవత్సరం వస్తుందంటే మనందరికీ ఎన్నో ఆశలు, కొత్త కలలు ఉంటాయి. ఈ ఏడాదైనా సొంత ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలి, హాయిగా కారు కొనాలి, అప్పులన్నీ తీర్చేయాలి, కుటుంబంతో సంతోషంగా గడపాలి, ఇలా ఎన్నో ప్లాన్స్లు వేసుకుంటాం. అయితే ఈ కలలన్నీ నిజం కావాలంటే మనకు ముఖ్యంగా 2 విషయాలు కావాలి. 1 మన ఆరోగ్యం బాగుండాలి, 2 మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉండాలి. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బు సంపాదించడానికి మనం రోజంతా కష్టపడుతూనే ఉంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్లో, వ్యాపారంలో పనిచేస్తూనే ఉంటాం. కాని కొందరికి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం మన కష్టంలో లోపం కాదు, మనముంటున్న ఇంట్లో ఉండే వాస్తులో లోపం కావచ్చు. వాస్తువంటే అదేదో పెద్ద భూతుపదం కాదు. మన పాతకాలపు పెద్దలు, ఋషులు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన సైన్స్. మనముండే ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఏ గది ఎక్కడ ఉండాలి, ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవాలి, ఏవి పెట్టుకోకూడదు అని చెప్పేదే వాస్తుశాస్త్రం. ఇదంతా ఎందుకు అంటే మన ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టింది కాదు. మన చుట్టూ ఉన్న గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం ఈ 5 శక్తులతో మన ఇల్లు నిండి ఉంటుంది. ఈ 5 శక్తుల మధ్య బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నప్పుడు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే మంచి శక్తి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి అన్ని శుభాలే జరుగుతాయి. డబ్బు, ఆరోగ్యం, ఆనందం అన్నీ దొరుకుతాయి. అదే ఈ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అంటే చెడు శక్తి ప్రవేశిస్తుంది. అప్పుడు మొదలవుతాయి అసలు సమస్యలు. డబ్బు నష్టం, అనారోగ్యాలు, పనుల్లో ఆటంకాలు, ప్రతిదానికి చిరాకు, ఇంట్లో గొడవలు. అయితే ఇప్పుడు ఇల్లు మొత్తం పడగొట్టి కొత్తగా కట్టుకోలేము కదా. అందుకే వాస్తుశాస్త్రం మనకు కొన్ని సులభమైన రెమెడీస్ అంటే పరిష్కారాలు చెప్పింది. ఇంట్లోకి కొన్ని ప్రత్యేకమైన, శక్తివంతమైన వస్తువులను తీసుకురావడం ద్వారా మనం ఈ నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. ఆ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. ఈ 2026 కొత్త సంవత్సరంలో మీ జీవితం కూడా హ్యాపీగా, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఈ కింద చెప్పబోయే 5 వస్తువులను తప్పకుండా మీ ఇంటికి తెచ్చుకోండి. ఇవి మీ జాతకాన్ని కూడా మార్చేయగల శక్తి ఉన్నవి. అత్యంత పేద స్థితిలో ఉన్నవారు కూడా వీటిని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ధనవంతులయ్యే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. 1 కామధేను ఆవు. మనం ఇంట్లో పెట్టుకోవాల్సిన మొదటి, అత్యంత ముఖ్యమైన వస్తువు కామధేను ఆవు విగ్రహం. కామధేనువు అంటే కోరిన కోర్కెలు తీర్చే దివ్యమైన ఆవు. దీనికి ఒక పెద్ద కథ ఉంది. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు. దానినే సముద్రమథనం అంటారు. ఆ సముద్రం నుండి ఎన్నో అద్భుతమైన వస్తువులు, ఐశ్వర్యాలు బయటకు వచ్చాయి. అలా వచ్చిన 14 గొప్ప రత్నాలలో కామధేను ఆవు కూడా ఒకటి. ఈ ఆవు ఎందుకు అంత స్పెషల్? ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం కామధేను ఆవు శరీరంలో 33 కోట్ల మంది దేవతలు కొలువయ్యుంటారని నమ్మకం. అంటే మనం కామధేను ఆవు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏకంగా 33 కోట్ల మంది దేవుళ్లను మన ఇంట్లో పెట్టుకున్నట్టే. అంతకంటే ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఇంకేముంటుంది? కామధేను ఆవు విగ్రహం తరచుగా తన దూడతో పాలు ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇది దేనికి సంకేతమంటే అంతులేని ప్రేమకు, అంతులేని ఐశ్వర్యానికి సంకేతం. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చినట్టే కామధేనువు మనకు అడిగినంత సంపదను, సుఖాన్ని ఇస్తుంది. ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి? ఈ కామధేను ఆవు విగ్రహాన్ని మీ ఇంట్లో ఉత్తర దిక్కు అంటే నార్త్ డైరెక్షన్లో పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఉత్తర దిక్కు డబ్బుకు దేవుడైన కుబేరుడి స్థానం. అక్కడ ఈ ఆవును పెట్టడం వల్ల మీ ఇంటిలోకి డబ్బు ప్రవాహంలా వస్తుంది. మీ అప్పులు తీరుతాయి. కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు తెలుసుతాయి. ఒకవేళ ఉత్తర దిక్కులో వీలు కాకపోతే ఈశాన్యం మూలలో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో మీ పూజా గదిలో కూడా పెట్టుకోవచ్చు. మీకు సొంతంగా ఏదైనా బిజినెస్ ఉంటే అంటే ఏదైనా దుకాణం లేదా ఆఫీస్ ఉంటే మీరు డబ్బు పెట్టే చోట దగ్గర లేదా మీరు కూర్చునే టేబుల్ మీద ఈ కామధేను విగ్రహాన్ని తప్పకుండా పెట్టుకోండి. ఇది మీ బిజినెస్కు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది, లాభాలు పెరిగేలా చేస్తుంది.
ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో మొదటి అడుగు ఈ కామధేను విగ్రహంతో వెయ్యండి. 2. శ్రీయంత్రం. మనం తెచ్చుకోవలసిన రెండవ ముఖ్యమైన వస్తువు శ్రీయంత్రం. దీని గురించి మీరు వినే ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైన డిజైన్లో కొన్ని గీతలు, త్రిభుజాలతో ఉంటుంది. యంత్రం అంటే ఒక మెషిన్ లేదా టూల్ అని అర్థం. శ్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. అంటే శ్రీయంత్రం అంటే లక్ష్మీదేవి యొక్క శక్తిని మన దగ్గరికి తెచ్చే ఒక పవర్ఫుల్ టూల్. అన్ని యంత్రాలలోకెల్లా శ్రీయంత్రం చాలా గొప్పది. అందుకే దీనిని యంత్రరాజా అంటారు. ఈ యంత్రం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుందని నమ్మకం. మన ఇంట్లో తెలియకుండానే ఎన్నో వాస్తు లోపాలు ఉండవచ్చు. కిచెన్ ఉండకూడని చోట ఉండడం లేదా మెయిన్ డోర్ తప్పుగా ఉండటం లాంటివి. ఈ వాస్తు లోపాల వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. శ్రీయంత్రం చేసే మొదటి పని ఇదే. ఇంట్లో ఉన్న మొత్తం నెగటివ్ ఎనర్జీని, చెడు శక్తిని ఇది ఒక వాక్యూమ్ క్లీనర్ లాగా లాగేస్తుంది. ఇంటి వాతావరణాన్ని మొత్తం శుభ్రం చేస్తుంది. ఎప్పుడైతే ఇల్లు శుభ్రంగా, పాజిటివ్గా మారుతుందో అప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. ఎక్కడ పెట్టాలి, ఎలా పూజించాలి? శ్రీయంత్రాన్ని మీరు రాగితో చేసినది లేదా స్ఫటికంతో, క్రిస్టల్తో చేసినది కొనుక్కోవడం చాలా మంచిది. దీనిని 2026 కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ఇంటికి తెచ్చుకోండి. దీనిని పెట్టడానికి బెస్ట్ ప్లేస్ మీ పూజా గది. ఒక చిన్న ఎర్రటి బట్ట మీద ఈ యంత్రాన్ని పెట్టి దానికి రోజు కనీసం ఒక అగరబత్తి అయినా వెలిగించాలి. ఒకవేళ మీకు పూజా గది లేకపోతే ఇంటికి తూర్పు దిక్కు అంటే ఈస్ట్ డైరెక్షన్లో గోడకు తగిలించడం లేదా ఒక టేబుల్ మీద పెట్టవచ్చు. తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించే దిక్కు. ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఈ యంత్రాన్ని పెట్టడం వల్ల దాని శక్తి రెట్టింపవుతుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఈ యంత్రం ముందు నిలబడి ఓం మహాలక్ష్మ్యై నమః అని ఒక 11 సార్లు అనుకోండి. ప్రతి శుక్రవారం కొంచెం పాలు లేదా తేనెతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఇది చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీ లైఫ్లో మార్పు గమనిస్తారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు మెల్లమెల్లగా తొలగిపోతాయి. మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. 3. లోహపు తాబేలు. మూడవదిగా మనం ఇంటికి తెచ్చుకోవాల్సింది ఒక లోహపు తాబేలు అంటే మెటల్ టార్టాయిస్. ఇది ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. దీనికి బలమైన వాస్తు కారణం ఉంది. తాబేలు ఎందుకు అంత ముఖ్యం? దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, తాబేలు చాలా ఎక్కువ కాలం బతుకుతుంది, 100 సంవత్సరాలు. అందుకే ఇది మన ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి మంచి ఆరోగ్యం, లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ ఆయుష్ వస్తుందని నమ్ముతారు. రెండవది, మన పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో ఆ మందర పర్వతాన్ని మోయడానికి విష్ణుమూర్తి కూర్మావతారం అంటే తాబేలు అవతారం ఎత్తాడు. ఆ బరువైన కొండను తన వీపుమీద మోసి ఎంతో ఓర్పుతో స్థిరంగా ఉన్నాడు. అందుకే తాబేలు స్థిరత్వానికి అంటే స్టెబిలిటీకి చిహ్నం. స్టెబిలిటీ అంటే ఏంటి? అంటే మీ ఉద్యోగం స్థిరంగా ఉండటం, ఉద్యోగం పోతుందన్న భయం లేకుండా, మీ సంపాదన స్థిరంగా ఉండటం, ఈరోజు డబ్బు ఉండి రేపు లేకపోవడం కాకుండా, మీ సంబంధాలు స్థిరంగా ఉండటం, కుటుంబంలో గొడవలు లేకుండా, ఇలాంటి స్థిరమైన జీవితాన్ని ఈ తాబేలు మనకు ఇస్తుంది. ఎలాంటిది, ఎక్కడ పెట్టాలి? ప్లాస్టిక్ లేదా గాజువి కాకుండా లోహపు తాబేలను కొనడం మంచిది. ముఖ్యంగా ఇత్తడి, బ్రాస్ లేదా స్ఫటికంతో చేసిన తాబేలు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ తాబేలను కూడా ఇంటికి ఉత్తర దిక్కులోనే పెట్టాలి. ఎందుకంటే ఉత్తర దిక్కు డబ్బుకు, కెరియర్కు సంబంధించినది. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ తాబేలును ఎప్పుడూ ఇంటి బయటకు చూస్తున్నట్టు పెట్టకూడదు. ఎప్పుడూ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్నట్టు మాత్రమే పెట్టాలి. అప్పుడే అది అదృష్టాన్ని, డబ్బును లోపలికి తెస్తుంది. ఇంకా మంచిది ఏమిటంటే ఒక చిన్న ప్లేట్ లేదా గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో ఈ తాబేలును ఉంచాలి. తాబేలుకు నీరు అంటే ఇష్టం కదా. ఇలా చెయ్యడం వల్ల దాని శక్తి ఇంకా పెరుగుతుంది. ఆ నీటిని రోజూ మారుస్తూ ఉండాలి. ఇది మీ కుటుంబాన్ని చెడు దృష్టి నుండి కాపాడుతుంది. 4. వెదురు మొక్క. 4వదిగా మనం ఇంట్లో పెట్టుకోవలసిన వస్తువు ఒక వెదురు మొక్క లేదా లక్కీ బాంబూ ప్లాంట్. ఇది వాస్తులోనే కాదు, చైనీస్ ఫెంగ్షూయిలో కూడా చాలా పవర్ఫుల్ లక్కీ చార్మ్గా భావిస్తారు. ఇది ఒక మొక్కే అయినా దీనివల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయి. ఈ మొక్క ఎందుకు అంత స్పెషల్? వెదురు మొక్కకు ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇది చాలా వేగంగా పెరుగుతుంది.
ఎంత గాలివాన వచ్చినా అది వంగుతుంది కాని విరిగిపోదు. అంటే ఇది ఎదుగుదలకు మరియు బలానికి చిహ్నం. మన జీవితం కూడా అలాగే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడాలి. ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి. ఈ లక్కీ బాంబూ మొక్కను ఇంట్లో లేదా ఆఫీస్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం, డబ్బు, ఆరోగ్యం అన్నీ వస్తాయని నమ్ముతారు. ఇది ఒక జీవం ఉన్న మొక్క కాబట్టి ఇది ఇంట్లో ఉన్న చెడు గాలిని పీల్చుకొని మంచి గాలిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది పాజిటివ్ ఎనర్జీని బాగా ఆకర్షిస్తుంది. ఎక్కడ పెట్టాలి, ఎలా చూసుకోవాలి? ఈ మొక్కను మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీ హాల్లో ఒక మూలన, లేదా మీ ఆఫీస్ టేబుల్ మీద, లేదా మీరు పనిచేసే చోట పెట్టుకోవచ్చు. దీనిని తూర్పు దిక్కులో పెడితే ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు బాగా రావాలి అనుకుంటే ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ మూలలో పెట్టడం బెస్ట్. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ మొక్క బతికి పచ్చగా ఉన్నంతవరకే మనకు అదృష్టం. ఒకవేళ మనం సరిగ్గా చూసుకోక ఆ మొక్క చనిపోతే అది చెడు సంకేతం. అందుకే దీనికి చాలా కేర్ తీసుకోవాలి. ఇది ఎక్కువగా నీటిలోనే పెరుగుతుంది. ప్రతివారం ఆ నీటిని మారుస్తూ ఫ్రెష్ వాటర్ పోయాలి. ఆకులో పసుపు రంగులోకి మారితే వెంటనే వాటిని తీసేయాలి. మీరు ఈ మొక్కను ఎంత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటే మీ అదృష్టం కూడా అంత పచ్చగా, ఏపుగా పెరుగుతుంది. ఇది ఇంట్లో ఉంటే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తుంది. 5. శంఖం. ఇక చివరిగా 5వ వస్తువు శంఖం. ఇది ప్రతి హిందువు ఇంట్లో, ముఖ్యంగా పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు. శంఖం లేని పూజాగది అసంపూర్ణంగా ఉన్నట్టే. శంఖం ఎందుకు అంత గొప్పది? మనం ముందే చెప్పుకున్నట్టు సముద్ర మథనం సమయంలో కామధేనువుతో పాటు లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా బయటకు వచ్చింది. అందుకే శంఖాన్ని లక్ష్మీదేవి యొక్క సోదరుడు అంటే బ్రదర్ అని అంటారు. అందుకే లక్ష్మీదేవికి శంఖమంటే చాలా ఇష్టం. ఎక్కడ శంఖం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అంతేకాదు విష్ణుమూర్తి చేతిలో కూడా ఎప్పుడూ శంఖం ఉంటుంది. దీనికి 2 రకాల లాభాలు ఉన్నాయి. 1. డబ్బు కోసం. రోజు పూజలో శంఖాన్ని కూడా పెట్టి దానికి కొంచెం పసుపు, కుంకుమ వేసి పూజిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు, తిండికి లోటు ఉండకుండా చూసుకుంటుంది. 2. ఇది అసలైన లాభం. శంఖం నుండి వచ్చే శబ్దం, ఆ ధ్వని మీరు గమనిస్తే గుడిలో పూజ చివర్లో శంఖం ఊదుతారు. ఆ శబ్దం ఎంతో పవిత్రమైనది. సైన్స్ ప్రకారం కూడా శంఖం నుండి వచ్చే శబ్ద తరంగాలు గాలిలో ఉన్న క్రిములను, సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. వాస్తు ప్రకారం ఆ శబ్దం ఇంట్లో ఉన్న ప్రతి మూలకు వెళ్లి అక్కడ దాక్కున్న మొత్తం నెగటివ్ ఎనర్జీని, చెడు శక్తులను, ఎవరైనా మనకు పెట్టిన చెడు దృష్టిని ముక్కలు ముక్కలుగా పగలగొడుతుంది. ఎలా ఉపయోగించాలి? ఒక మంచి శంఖాన్ని కొనుక్కుని దాన్ని మీ పూజా గదిలో ఒక చిన్న స్టాండ్ మీద పెట్టండి. రోజూ పూజ చేసినప్పుడు దానికి కూడా నమస్కారం చేసుకోండి. మీకు శంఖం ఊదడం వస్తే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూజ అయ్యాక ఒక 3 సార్లు గట్టిగా ఊదండి. ఆ సౌండ్ మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ ఊదడం రాకపోయినా పర్వాలేదు, దానిని పూజలో ఉంచి పూజించడం వల్లే సగం నెగటివ్ ఎనర్జీ పారిపోతుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ శాంతి, సంపద నిండి ఉంటాయి. చివరిగా ఒక్క మాట. చూశారు కదా, ఈ 5 వస్తువులు కామధేను ఆవు, శ్రీయంత్రం, లోహపు తాబేలు, లక్కీ బాంబూ మొక్క మరియు శంఖం. ఇవి కేవలం అలంకారం కోసం పెట్టుకునే వస్తువులు కావు. ఇవి మన జీవితాన్ని మార్చగలిగే శక్తివంతమైన టూల్స్. వీటిని ఇంటికి తేవడం ఒక ఖర్చులా కాకుండా మీ కుటుంబం యొక్క ఆనందం, ఆరోగ్యం, డబ్బు కోసం మీరు పెట్టుతున్న ఒక మంచి పెట్టుబడిలా భావించండి. ఈ 2026 కొత్త సంవత్సరంలో కేవలం క్యాలెండర్ మాత్రమే కాదు, మీ అదృష్టాన్ని కూడా మార్చుకోండి. ఈ 5 వస్తువులను పూర్తి నమ్మకంతో మీ ఇంటికి తెచ్చుకోండి. మీరు పడే కష్టానికి ఈ వాస్తు రెమెడీస్ కూడా తోడైతే మిమ్మల్ని ధనవంతులు కాకుండా, సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. మీ అందరికీ కొత్త సంవత్సరం 2026 అన్నీ శుభాలే తీసుకురావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.